హాయ్ అండి, వెల్కమ్స్ టు కిచెన్ కర్మ. ఇవాళ మనం తయారు చేసుకునే ఐటెం సబ్జ గింజలతో రాగి జావా. సబ్జ గింజలతో రాగి జావాకు కావాల్సిన ఐటమ్స్: రాగి పిండి, పెరుగు, వాటర్, సబ్జ గింజలు, సాల్ట్. బౌల్ పెట్టేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గోరువెచ్చగా వాటర్ కాగేలోపు రాగి పిండి కలుపుకోవాలి. గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. వాటర్ ఇట్లా హాఫ్ బాయిల్ అయ్యాక పిండిని పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. గడ్డలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బాయిల్ అవుతుండగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కర్ని గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇలా గడ్డలు లేకుండా క్రీమీగా కలుపుకోవాలి. ఇలా క్రీమీగా ఉండాలి. ఇలా బాయిల్ అవ్వనివ్వాలి రాగి జావని. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న రాగి జావలో క్లిప్ తీసి చల్లారబెట్టుకున్న రాగి జావలో పెరుగు యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ పెరుగుని యాడ్ చేశాను. సబ్జ గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. రెడీ అండి, సబ్జ గింజలతో రాగి జావా.